తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చిల్లకూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిల్లకూరు పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు నెల్లూరు నగరం మనంతోపు ప్రాంతానికి చెందిన జగదీష్ బాబులు కుటుంబ సభ్యులతో కలిసి ఇన్నోవా వాహనంలో తమిళనాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా చిల్లకూరు గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు పక్కన నిలిచి ఉన్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో వెన్నెల అనే 8 ఏళ్ల బాలిక ఉండడం విషాదకరం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మార్చరీ గదిలో ఉంచి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా పొంగనూరు హరిహరపురం శ్రీమఠం పీఠాధిపతి స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి ఆదివారం పొంగనూరులో పర్యటించారు. ఈ మేరకు ఆయనకు బ్రాహ్మణ సంఘం తరపున పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. పొంగమ్మ కట్టపై ఉన్న వినాయకుడిని దర్శించిన ఆయన కళ్యాణ వెంకటేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాల్లో కూడా పూజలు నిర్వహించారు. అనంతరం రామానంద తీర్థ సరస్వతి స్వామి ఆరాధన మహోత్సవాల్లో పాల్గొన్నారు. नमो रुद्राय कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो अस्तु सदा शिवो। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमः पार्वतीपतये। పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏలూరుపాడులో అంబేద్కర్ ఫ్లెక్సీ వివాదంపై స్పందించారు. గ్రామంలో అటుగా వెళుతున్న సమయంలో అక్కడ ఉన్న నాగేంద్ర స్వామి పుట్టకు చేర్చి అంబేద్కర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే పుట్టపై ఇద్దరు కూర్చుని ధూమపానం చేయడాన్ని చూసినట్టు తెలియజేశారు. అది చూసిన తాను గౌరవ భావంతో ఫ్లెక్సీని తొలగించాలని సూచించినట్టు తెలియజేశారు. అంతేకాని అంబేద్కర్ అంటే తనకు ఇష్టం లేక కాదని అన్నారు. దేశానికి దిశానిర్దేశం చూపిన అంబేద్కర్ అంటే తనకు చాలా ఇష్టమని, గౌరవ భావం ఉందని స్పష్టం చేశారు. రామాయణంలో పిడకల వేటలాగా నిన్న ఒక సంఘటన జరిగింది. నా నియోజకవర్గంలోని ఒక గ్రామంలో, ఆ ఊరు పేరు ఏలూరుపాడు. ఒక రకంగా ఇది కూడా మాకు స్వగ్రామం లెక్క, మా అమ్మమ్మగారి ఊరు. మరి ఆ ఊర్లో నేను ఎంపీ లాట్స్లో అప్పట్లో 2 చిన్న బ్రిడ్జిలు, ఇంకొన్ని కన్స్ట్రక్షన్స్కి, కమ్యూనిటీ హాల్స్కి ఇచ్చిన ఆ ఓపెనింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మరి నాకు ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పటికి ఒక వీడియో చూపెట్టారు. ఆ వెనక ఒక చెరువు ఉంది, పక్కన కాలువ, దాని పేరే నాగుల చెరువు అని అనేవారు. నా చిన్నతనం నుంచి ఉంది అది. కాలక్రమంగా అక్కడ పుట్ట పోయిన తర్వాత ఒక నాగేంద్ర స్వామి గుడి అక్కడ కట్టడం జరిగింది. ఆ నాగేంద్ర స్వామి ఆ గుడి పక్కనే వినాయకుని గుడి, ఒక పక్క సాయిబాబా. ఆ దగ్గరలోనే అక్కడే వినాయకుడి గుడికి ఆనుకునే ఎప్పుడో మా చిన్నాన్న బాపిరాజు గారు, ఇంకొక ఆయన ఆ ఊరు అప్పట్లో ఆ ఊరు సర్పంచ్ 15-20 సంవత్సరాల క్రితం ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ నాగేంద్ర స్వామి విగ్రహాన్ని పూర్తిగా కవర్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ అని ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టి ఈ కొంత వినాయకుడు విగ్రహం
కూడా ఆక్రమించేలా 2 ఫ్లెక్సీల మధ్యన తాళ్ళు కట్టి అక్కడికి ఆగల. నేను వచ్చే ముందు కావాలని ఆ నాగేంద్ర స్వామి పుట్ట మీద 2 వ్యక్తులు, వాళ్ళ రిలీజియన్ హిందూస్ కాదు, అక్కడ కూర్చుని సిగరెట్లు కాలుస్తూ వేరే వాళ్ళు ఎవరైనా ఆ తాడు తీస్తే ఒప్పుకోం, ఎవడు దమ్ముంటాడో రండి అని మాట్లాడుతూ మనం ఎవరినైతే దేవుడిగా భావిస్తామో వాళ్ళని అవమానపరిస్తే మనకి చూక్కుమంటుంది. అలాగే అక్కడికి రాకుండా పూర్తిగా గుడిని మూసి పుట్టను మూసి ఎవరిది ఈ తాడిప్పి లోపలికి వెళ్తారు. అసలు ఈ సెంటర్ని అంతా మేము ఒక అంబేద్కర్ సెంటర్గా పెట్టి, అది రోడ్డు పబ్లిక్ రోడ్ పోరంబోకు సెంటర్గా పెట్టి అసలు ఇవన్నీ తీసేస్తామని చెప్పి అవహేళనగా మాట్లాడి ముందు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళడానికి ఫ్లెక్సీ పక్కన తాళ్ళు కట్టేశారు. సో ఇది చాలా దారుణం, అన్యాయం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించొద్దని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ నగర ప్రజలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఇండియన్ కోస్ట్ గార్డ్, ఎకోలాస్టిక్ సంస్థలు సంయుక్తంగా ఆర్కే బీచ్ క్లీనింగ్ పనులు చేపట్టాయి. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ తీర ప్రాంత కాలుష్యంతో జలరాశులు మృత్యువాత పడుతున్నాయని అన్నారు. తీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. అనంతరం తీరంలో పేరుకుపోయిన చెత్తను కలెక్టర్తో పాటు కోస్ట్ గార్డ్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, వాలంటీర్లు సేకరించారు. ఈ మేరకు బీచ్లో ఏర్పాటు చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంది. Thank Indian Coast Guard for spreading awareness amongst the countrymen across India for this national mission of eradicating plastic waste from our fragile coastline. As stated by Sri Rajesh Mittalji, we need an urgent step to tackle this menace of marine pollution. The city of Visakhapatnam has always risen to the occasion, and its citizens have made it among the top cities in terms of Swachh Sarvekshan. The citizens of Visakhapatnam are also very much aware of their responsibilities and are actively involved in abatement drives conducted for avoiding pollution. It is also notable that use of single plastic is totally prohibited in the Coast Guard establishments. For spreading awareness amongst countrymen pan-India, events like bike rallies, community interaction programs with fisherfolk and coastal populace, lectures in schools and colleges, and other mass interaction events have also been conducted in line with the Swachh Bharat vision of our Honorable Prime Minister. To meet the challenges posed by rising tide of plastics, we urgently need to tackle the roots of the problem, including improved waste management practices, introduction of financial incentives, push for a more circular model of design and production of plastics, research and development of alternative materials, and raise awareness among consumers. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందన్న మంత్రి కొల్లు, 100 రోజుల పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారంటూ స్పష్టం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కావాలనే నా భూములను లాగేసుకుంటున్నారని ఆరోపణ. కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వండి, కాకినాడలో ర్యాలీ నిర్వహించిన కానిస్టేబుల్ అభ్యర్థులు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించొద్దు, నగర ప్రజలకు పిలుపునిచ్చిన విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.